నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరంలో ఘనముగా టైలర్స్ డే. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో 28వ తేదీ గురువారము శ్రీ చైతన్య ప్రాథమిక టైలర్స్ సహకార సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. కుట్టు మిషను ఆవిష్కరించిన విలియం హో పుట్టినరోజు సందర్భంగా టైలర్స్ డే నిర్వహిస్తుంటారు. టైలర్స్ డే అనేది దుస్తులు కుట్టడంలో తమ జీవితాన్ని అంకితం చేసిన టైలర్స్ను గౌరవించే రోజు. వారు మనకు అందమైన దుస్తులు కుట్టి మన జీవితంలో రంగులు నింపుతారు. మన జీవితాల్లో రంగులు నింపే వారి జీవితాలు మాత్రం వెలవెలబోతున్నాయి. వారు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. రెడీమేడ్ డ్రెస్సెస్, ఆన్లైన్ షాపింగ్ వంటి పోకడలతో ఎంతోమంది టైలర్స్ పని లేక ఎవరైనా పాత బట్టలు తెచ్చి ఇస్తే వాటికి రిపేరు చేస్తే కనీసం 50 రూపాయలు వస్తాయోమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. రంపచోడవరం మండల వ్యాప్త టైలర్స్ అందరూ గురువారం టైలర్స్ డే సందర్భంగా సమావేశమై ఆటపాటలతో గడిపారు. తర్వాత తమ సమస్యల గురించి చర్చించుకున్నారు. వీరు ప్రభుత్వం తమకు ఉచిత విద్యుత్ అందించాలని, స్కూల్ పిల్లల యూనిఫాంలు కుట్టుట తమకు కేటాయించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అనంతరం యూనియన్లోని టైలర్స్ తమకు విద్య నేర్పిన గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమం అనంతరం టైలర్స్ అందరూ సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గంగుల త్రిమూర్తులు, సెక్రటరీ అన్నమరెడ్డి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ రాజు, జె బ్రహ్మాజీ, జి ఆనంద్, కె జానీ, ఎం కళారాణి, కె సత్యవేణి, నాని, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలకే పెన్షన్. అలాగా మాకు కూలి బట్టలు టైలర్స్కే ఇప్పించాలని, కాంట్రాక్టర్లకు ఇవ్వద్దని, కాంట్రాక్టర్లకు ఇస్తే టైలర్స్ బట్టలు కొట్టినట్టే అవుద్దని నేను గవర్నమెంట్కి విన్నవించుకుంటూ ఉన్నాను. అయితే అన్ని వ్యవస్థల్ని గుర్తించిన ప్రభుత్వాలు ఎందుకు టైలర్స్ని గుర్తించలేదు? అలాగే టైలర్స్కి కూడా ఒక ఫెడరేషన్ ఇచ్చి, ఒక జీవో ఇచ్చి, గతంలో రాజశేఖర రెడ్డి గారు 86 జీవో ఇచ్చి మాకు ఒక ₹1 కోటి ఇచ్చి మన నాంపల్లిలో ఒక రూమ్ అరేంజ్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చైర్మన్ ఇచ్చారు పూర్వం. మొన్న జగన్ గారు కూడా చైర్మన్ ఇచ్చారు. కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎలాగంటే చైర్మన్ అంటూ ఇచ్చి మాకంటూ ఒక బడ్జెట్ ఏర్పాటు చేసి మాకు మా టైలర్స్ని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం. టైలర్ అనేవాడు ప్రతివాడు దర్జీ అంటే పేదోడు అన్నమాట. దర్జీ కుటుంబ వ్యవస్థ అంతా పేదరికంలో మగ్గిపోతూ ఉంది. పైగా ఇప్పుడున్న పరిస్థితులు ఆన్లైను, రెడీమేడు వీటి వల్ల ఇప్పుడు మేము టైలర్ కుడితే 600 జతకు పుచ్చుకుంటే 300కే రెడీమేడ్ వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ టైలర్స్ వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోతుంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని అన్ని విధాలా ఆదుకోవాలని, మాకు ఒక బడ్జెట్ ఇచ్చి, మాకు ఒక చైర్మన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రభుత్వానికి మీరు విన్నవించుకుని మా మొర ఆలకింతారని కోరుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను.